హాయ్ అండి. అప్పుడప్పుడు లంచ్ బ్రేక్ఫాస్ట్లకి ఈజీగా పుదీనా రైస్ చేసుకుందాం. ముందుగా కప్పు పుదీనా తీసుకుని అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వెల్లుల్లి కూడా తీసుకొని 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేయడానికి ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు శనగగుళ్ళు వేయాలి. వేరుశనగగుళ్ళు వేసుకొని కలుపుకొని పోపు ఎంత బాగా వేగితే మనం చేసే డిష్కి అనేది టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. పోపుని బట్టే మనకి డిష్ టేస్ట్ అనేది ఉంటుంది. పోపు అంతా బాగా వేగిన తర్వాత ఫ్రెష్గా తీసిన కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి ఉంచిన పుదీనా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో వేగితే మంచిగా వేగితే పచ్చివాసన పోతుంది, ఆయిల్ అనేది తేలుతుంది. అప్పుడు మరొకసారి అంతా కలిపాక చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మనం ముందుగా ఉడికించి తీసుకున్న రైస్ని ఒక కప్పు వేసుకొని పుదీనా పేస్ట్లోని రైస్ అంతా కలిసేటట్టుగానే కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టి తీస్తే మనకి పుదీనా రైస్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇలా అప్పుడప్పుడు పుదీనాతో కాకుండా జీరా రైస్ కానీ కొత్తిమీరతో కానీ ఇలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఈ రైస్కి కర్రీ అవసరం లేదు, రైతాతో తింటే చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.